వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే బాగున్నా, మీరు బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే సింహాచలం దేవస్థానంకి అయితే వెళ్తున్నాం. అది ఆన్ ది వేలో మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. మేమైతే ఆర్లవ జంక్షన్ నుండి అయితే వెళ్ళాము. మాకైతే అక్కడ నుండి దగ్గర. ఇప్పుడైతే మనం టికెట్స్ తీసుకోవడం కోసం కౌంటర్ దగ్గరకు వెళ్తున్నాము. చూడండి, అక్కడ భక్తులకు విజ్ఞప్తి అని ఉంది కదా బోర్డు, అది ఒకసారి చూడండి. అండ్ మీరు ఆధార్ కార్డు అది తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ చిన్నపిల్లలకి అలానే వృద్ధులకు అక్కడికి నాట్ అలా ఉంటా. సో ఒకసారి ఈ కరోనా టైంలో మీరైతే ఆలోచించండి. ఆ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, వీడియోలోకి బాగుంటుంది అని అయితే నేను తీశాను. మీకైతే నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఒక్కసారి అలా చూడండి. ఇప్పుడు టికెట్స్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. మేమైతే 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే వచ్చినప్పుడు మేము చూస్తే ఎక్కువగా జనాలు వాళ్ళందరూ కనిపించడం వల్ల వామో ఉచిత దర్శనం అయితే ఇంకా ఎంత టైం పట్టుద్దో అని అయితే మాత్రం మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం అనమాట. అలా ముందరికి వెళ్తుంటే అక్కడ టికెట్స్ తీసుకుంటారు కదా ఫ్రెండ్స్, వెహికల్స్ చూస్తారు కదా వాళ్ళు, ఇలా మేము అందరికన్నా ముందర వచ్చేసామని ఇంకా ఆగండి అని చెప్పినా సరే ఎందుకు వచ్చేస్తున్నారు అని అయితే మాకు అనుకున్నారు అనమాట. అందుకే సడన్గా వీడియో అనేది ఆఫ్ చేశాను. అదైతే సింహద్వారం అండి, ఎంట్రన్స్ అనమాట లోపలికి. అలా వెళ్తుంటూ బైక్ పార్కింగ్ చేయడానికి అయితే అటువైపు వెళ్తున్నాం ఫ్రెండ్స్. అండ్ అదిగో చూస్తున్నారు కదా, అదైతే మనం వెళ్ళాల్సిన టెంపుల్ అనమాట. ఇక్కడైతే మనం గుండ్లు గీయించుకుంటాం కదా, ఎదురుగా ఈ షాప్ అనమాట. టవల్స్ అండ్ క్యాప్స్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ మనం టవల్స్ లేకపోతే డ్రెస్సెస్ ఏమైనా తెచ్చుకోకపోతే బాయ్స్కి అయితే టీ షర్ట్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. బట్ గర్ల్స్కి ఇక్కడైతే లేవు. అండ్ క్యాప్స్ అవన్నీ చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. ఇలా చూస్తూ మనమైతే ఇంకా బయట నుంచి వీడియో తీస్తున్నాను. అలా లోపలైతే వీడియో తీయడానికి లేదు, ప్రసాదం కొనడానికి అయితే వచ్చాం. కొనేసి 4 పులిహోర అండ్ 4 లడ్డూలు తీసుకున్నాం. ప్రసాదం కొనుక్కొని ఇక్కడికైతే వచ్చాము. అక్కడైతే ఈ పిల్లలు కనిపించారు. ఇలా చేస్తున్నారు అని ఇంట్రెస్టింగ్గా ఉంది అని వాళ్ళకి వీడియో తీస్తాను, మీరు ఇలా చెయ్యండి అని అయితే నేను చెప్పాను. వాళ్ళు మాత్రం బాగా చేశారనమాట. వీళ్ళకైతే వెరీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నేను కొన్న ప్రసాదాన్ని వాళ్ళకి ఒక ప్యాకెట్ అనమాట ఇచ్చాను అనమాట. వాళ్ళైతే థ్యాంక్స్ అక్క అనేసుకొని చెప్పారు. అప్పుడు ఇంకా వీడియో తీద్దాం, వాళ్ళ గురించి తెలుసుకుందాం, ఏం చదువుతున్నారు ఏంటి అని అయితే అనుకున్నాను. కాకపోతే టైం ఇంకా అవుతుంది, 4 o'clock ఇలా అయిపోయింది అనమాట. మేము బయటకు వచ్చేసరికి ప్రసాదం లైన్ ఎక్కువ ఉంది టెంపుల్లో లైన్ కన్నా. అండ్ వీళ్ళు మాత్రం సూపర్గా చేస్తున్నారు. ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కొనుక్కుంటాను. అక్కడ షాపులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళు పిల్లలు అనమాట ఇక్కడికి వచ్చి ఇలా చేశారు. ఇంకోసారి అయితే వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్తున్నాను.
నేనైతే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.